3 రోజుల క్రితం అంటే ఒక 4-5 డేస్ క్రితం అనుకుంటా, ఢిల్లీలోని ఒక ఫ్లైఓవర్ దగ్గర కారులో 3 హిందువుల మృతదేహాలు కనిపించాయి. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు పోలీసులు ఆ కేసుని ఛేదించారు. ద టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ పత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం మౌలానా కమారుద్దీన్ ధనవర్ష పూజ పేరుతో 3 మోసం చేసి విషం కలిపిన స్వీట్ల ద్వారా హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన కేవలం ఒక క్రిమినల్ కేసు మాత్రమే కాదు, ఇది సమాజంలో ఇంకా బలంగా ఉన్న మూఢనమ్మకాల ప్రమాదాన్ని బయటపెట్టింది. ఇక ఒక పూజ చేస్తే ధనవర్షం వంటివి వస్తాయని నమ్మించి వాగ్దానం చేసిండి మౌలానా. అలా వాగ్దానం చేసి వాళ్ళని తీసుకొచ్చి చివరికి ప్రాణం తీసిండు. కష్టానికి బదులుగా చిట్కా మార్గాల కోసం వెతకడం నేరగాళ్లకు అవకాశం ఇవ్వడం అవుతుంది. ఆశ చూపించి మతం ముసుగులో ఇలాంటివి చేయడం చట్టవిరుద్ధం. నేరం చేసిన వ్యక్తే బాధ్యుడు. చట్టం ముందు అందరూ సమానులు. ఒక హెచ్చరిక అయితే చెప్పగలను: అప్రమత్తత, సామూహిక బాధ్యత. మూఢనమ్మకాల కంటే శాస్త్రీయ ఆలోచన, అంధవిశ్వాసాల కంటే చట్టపరమైన మార్గాలే మనకు రక్షణ.